ఎంతగా మనం గణపరుస్తూ ఉన్నాం, ఎంతగా ప్రభువునికి మనం సమయం ఇస్తూ ఉన్నాం, ఎంతగా దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి మనం ఇస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యం ఏంటంటే మన జీవితంలో దేవుని యొద్దకు వస్తే ఆమె జీవితం ఆశ్చర్యకరంగా మార్చబడింది. హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చుట వలన గొప్ప మేలు చూస్తాడు. ఎన్నాళ్ళు దేవుని దగ్గరకు వెళ్ళింది? ఎన్ని సంవత్సరాలు దేవుని స్తుతించింది? 84 సంవత్సరములు. 84 సంవత్సరాలు దేవుని స్తుతించింది. 84 సంవత్సరాలు ప్రభువును మహిమపరిచింది. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితంలో ఎన్నాళ్ళ నుంచి మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం? ఎన్ని దినాల నుంచి దేవుణ్ణి మనం మహిమపరుస్తూ ఉన్నాం? ఎన్ని దినాల నుంచి దేవునికి ఇవ్వాల్సిన సమయం మనం దేవునికి ఇస్తూ ఉన్నాం? ఈరోజు దేవునికి మనం ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇస్తున్నామా? ఇస్తే ధన్యులం. ఇకపోతే ఒక సమయం ఉంది, ఆ సమయంలో మనం లెక్క చెప్పాల్సిన అవసరము ఉంది. యోబు భక్తుడు అంటాడు, నేను నా అడుగులు జాడ లెక్క ఆయనకు నేనేం చేస్తా, ఆయనకి ఏం చేస్తా, నేను తెలియజేస్తా. అంటే ఏంటి? నా అడుగులు జాడ లెక్క నేను ఆయన తెలియజేస్తా. రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళలేదను. హల్లెలూయా చెప్దాం ఒకసారి. ఎలా అంటున్నాడు? రాజు వలె నేను ఆయన దగ్గరకు వెళ్ళేదను, నా అడుగులు జాడ లెక్క నేను తెలియజేస్తా. మనం దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు స్తుతించిందో, ఎన్నిసార్లు మనం మహిమపరిచామో, మన అడుగు దేవుని సన్నిధిలో వేసిన అడుగును మనము దేవునికి మనం లెక్క చెప్పగలమా? అడిగినప్పుడు మనం ఏం చెప్పగలం? అందుకే మన చరిత్ర అంతా ఒక పుస్తకం రాసింది. ఆ పుస్తకం ఎంత ఉందో తెలుసా? చదవండి. జకరియా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. జకరియా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచుండెను. నీకు ఏమి కనబడుచున్నదని అతడు నన్ను అడగగా నేను 20 మూరల నిడివియు 10 మూరల ఎల్లడుపు కలిగిన పుస్తకం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అమ్మా, ఈ పుస్తకం ఎప్పుడైనా చూసారా? ఏ బుక్ స్టాల్ అయినా చూసారా మీరు? ఎంత పొడవు అంటది? 20 మూరల నిడివి, 10 మూరల ఎల్లడుపు. 10 మూరల ఎల్లడుపు, 20 మూరల నిడివి. ఈ పుస్తకాన్ని ఏ బుక్ స్టాల్లో చూశారు మీరు? ఎక్కడ మనం చూసి ఉండొచ్చు? అయితే ఈ పుస్తకంలో మన చరిత్ర రాసిపెట్టింది. ఈరోజు నేను చేసిన ఈ వాక్యము నేను రేపు చూస్తాను. హల్లెలూయా. ఈరోజు నేను మాట్లాడిన ఈ మాటలు రేపు చూస్తాను. అర్థమవుతుందా? దేవుడు నాకు ఇచ్చిన ఈ ప్రయాసమును బట్టి, ఈ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. హల్లెలూయా. ఈరోజు మనం గమనించినట్లయితే ప్రభువునందు మనం పడిన ప్రయాసం వ్యర్థము కాదు. వాక్యం సెలవిస్తుంది, వారు విన్నా వినకపోయినా వారికి నువ్వు తెలియచేయి. వారు వింటే రక్షించబడతారు, వినకపోతే ఏమైపోతారు? శిక్షకు పాత్రలు అవుతారు. అవునా? విన్నాయనే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. విన్నాయన ఏం చేశాడు? ఆయన మాటలు విన్నారు, ఆయన మాటకు విధేయత చూపించాడు. తిన్నా తినకపోయినా, కుక్కలొచ్చి కురుపులు నాగుతున్నా కూడా ఆయన మాత్రం ఏం చేయలేదు చెప్పండి? దేవుణ్ణి మహిమపరచక మానలేదు. వినకుండా ఆయన ఏం చేశాడు? ప్రాణానికి చెప్పుకున్నాడు. ఏమంటున్నాడు ప్రాణంతో? ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, అనేక దినాలకి నీకేముంది? సమృద్ధి ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరే మన మధ్యలో ఉన్నారు. ఒక ఆయనేమో దేవుని మాటకు లోబడ్డారు, దేవుని యొద్దకు వెళ్ళాడు, దేవుని స్తుతించడం మొదలు పెట్టారు, దేవుని ఘనపరచడం మొదలు పెట్టాడు. ప్రభువుని ఘనపరచడం, స్తుతించడం, మహిమపరచడం అలా చేస్తూ వచ్చాడు. అలా చేస్తూ వచ్చినాక ఆయన మరణించాడు. దేవుని సన్నిధిలో అక్కడ ఏం చేస్తున్నాడు? సంతోషిస్తా ఉన్నాడు. ఇప్పుడు స్తుతించిన ఆయన ఉన్నాడు, ప్రాణాన్ని చెప్పుకున్నాడు. ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము,
అని ప్రాణానికి చెప్పుకున్నాడు. ఇప్పుడు ఈయన వేతన పడుచున్నాడు. ఎక్కడ? పాతాళములో వేతన పడుచున్నాడు. వీరిద్దరు మనకు కనిపిస్తా ఉన్నారు. విన్నాయన దేవుని ఎద్దకు వచ్చిన ఆయన ఎలా ఉన్నాడు, దేవుని ఎద్దకు రానైనా ఎలా ఉన్నారు. ఈరోజు వీరిద్దరే మనకి సాదృశ్యంగా ఉన్నారు. ఈ వాక్యం వింటున్న మన జీవితంలో దేవుని దగ్గరకు వెళ్తే దేవుడు ఆయన మన దగ్గరకు వస్తాడు. దేవుని ఎద్దకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దకు వచ్చును. ఈరోజు ఈ వాక్యం వింటున్న మన జీవితంలో దేవుని దగ్గరకు మనం వెళ్ళే వారంగా ఉన్నామా? దేవుని సన్నిధిలోనికి వెళ్ళే వారముగా ఉన్నామా? దేవుని మాటకు విధేయత చూపించే వారంగా ఉన్నామా? ఆయన ఆజ్ఞలను గైకొనే వారముగా ఉన్నామా? ఆయన మాటకు విధేయత చూపించి ఆయన మాటకు లోబడే వారంగా ఉన్నామా? ఈరోజు ఈ వాక్యం ఏంటి మన జీవితంలో ఎలా మనం జీవిస్తూ ఉన్నాం? ఈరోజు మనల్ని ప్రశ్న అడిగితే మనం ఏం చెప్పగలం? దేవుని మాట వినేవారముగా ఉండాలి. ఈ వాక్యం వింటున్న మన జీవితంలో దేవుని మాట వింటున్నామా? అయితే దేవుడు మనకు సమయం ఇచ్చాడు, దేవుడు ఆయుష్నిచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, అన్నిటిని ఇచ్చాడు. అయితే ఈరోజు అన్నిటిని ఇచ్చిన తర్వాత అన్ని ఇచ్చిన యేసు వైపు చూస్తున్నావా? అన్ని ఇచ్చిన ఆయన్ను స్తుతిస్తున్నావా? ఈనాడు ఎంతో మంది ఇచ్చిన దేవుని వైపు చూస్తా ఉన్నారు, కానీ ఎన్నికని చేస్తాము. ఏమన్నాడు? మారావంటూ మస్కా కొడతారు. ఆ మారిన మనసు దేవునికి ఫలితం ఉంటుంది. మారాలి మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. హల్లెలూయా. ఏం చేయాలంట? మారావంటూ ఏం చేస్తాడంట? అర్థమవుతుందా? నేను ప్రార్థనకు వెళ్తున్నానని చెప్తారు, కానీ వెళ్తున్నావు, కానీ దేవునికి నీ మనసు ఎలా ఉంది, నీ హృదయం ఎలా ఉంది? అవునా? ఆయన అడిగేది ఏంటి మనల్ని? మన హృదయమును దేవుడు అడుగుతున్నాడు. అవునా? ఆయన మనల్ని అడిగినప్పుడు మనం ఆయనకి అప్పగిస్తే చాలు. అర్థమవుతుందా? ఎంత ఘోర పాపినైనా ఆయన ఏం చేయగలిగిన వాడు? ప్రేమతో క్షమించగలిగిన వాడు. అవునా? ప్రేమతో క్షమించగలిగిన వాడు. ఈరోజు 2026 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు. ఆయన ప్రేమతో ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమతో మనందరి కొరకు పరలోకమును విడిచి భూలోకానికి వచ్చాడు. పరలోకము విడిచి భూలోకానికి వచ్చాడు. ఆయన యవ్వన కాలపు రక్తమును కార్చాడు. ఎవరి కోసం అంటే మన కోసం. ఎవరి కోసం అంటే మనందరి కోసం. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితంలో దేవుని యొద్దకు వద్దాం, ఆయన మాటలు విందాం, ఆయన మాటలు గైకొనాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు అర్థమయ్యేలాగిన. అన్న లాయరు, తమ్ముడు దొంగ. ఎవరు చెప్పండి? అందరూ చెప్పండి. అన్న ఎవరు? లాయరు, తమ్ముడు దొంగ. తండ్రిగా ఉన్నప్పుడు చిన్న దొంగతాలు చేస్తున్నప్పుడు వద్దురా అని చెప్పేసి అన్ని తండ్రి చెప్తా ఉంటాడు. అలా చదువుతుంటే తండ్రి మాట ఎవరు వెళ్ళలేదు, చిన్న కుమారుడు వెళ్ళా. పెద్ద ఆయన లాయర్గా ఉండేవాడు. ఇద్దరు పోలికలు ఒకటే రీతిగా ఉండేవి. లాయర్గా ఉండేవాడు. అలా చేస్తూ అలా జీవిస్తూ కొన్ని రోజులు గడిచిన తర్వాత అది జరిగిన సన్నివేశం ఏంటంటే, కొన్ని రోజుల తరువాత ఒక చేయరాని కార్యం ఒక చేశాడు, పెద్ద హాని చేశాడు. ఎవరు? దొంగ, చిన్న ఆయన. వెంటనే ఆ రక్తపు మడుగులన్నీ ఏమైపోయినాయి? షర్టు నిండా పడిపోయినాయి. ఇప్పుడు పోలీసు వారు వస్తున్నారు. ఎవరి కోసం? ఆయన్ని పట్టుకొని పోవడానికి, తీసుకుని వెళ్ళడానికి వస్తూ ఉన్నారు. పరిగెత్తుకుని వెళ్ళాడు, అన్నతో విషయం చెప్పాడు. వెంటనే అన్న ఏం చేశాడు తెలుసా? ఆ బట్టలు తీసేసుకొని తమ్ముడికి వేసి, తమ్ముడు బట్టలు ఎవరు వేసుకున్నారు? అన్న వేసుకున్నారు. ఇప్పుడు ఈయన తీసుకొని వెళ్ళారు. ఎక్కడికి చెప్పండి? ఈయన తీసుకుని వెళ్ళారు, శిక్షించడానికి తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు ఈయన ఇంటి దగ్గర ఉన్నారు. అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే,
లాస్ట్గా ఉరిశిక్ష చేసే ముందుగా, ఉరిశిక్ష వేయాలి కదా, ఉరిశిక్ష చేసే ముందుగా ఒకటి అడిగాడు. ఎవరితో నువ్వు చెప్పాలా? నీ తల్లిదండ్రులతో కానీ నీ అన్నదమ్ములతో కానీ ఏమైనా చెప్పాలంటే అవును చెప్పాలయ్యా. పిలవమన్నాడు, పిలిచాడు. వాడు తమ్ముడిని పిలిచాడు. తమ్ముడితో ఒక మాట చెప్పాడు, రేయ్ నీకోసం నేను ప్రాణమును అర్పిస్తున్నాను. ఇక నుంచి నువ్వు తండ్రి నాన్నగారు లేరు, అమ్మ లేదు, ఇక నుంచి నువ్వు జాగ్రత్త పడు, ఇక నుంచి అయినా నువ్వు జాగ్రత్త పడు. ఇక నుంచి జాగ్రత్త పడకుంటే ఇక నుంచి నీకు చెప్పేవారు దిక్కు లేరు అని చెప్పాడు. ఆయన బలి అయిపోయాడు. ఎవరు? అన్న. అవునా? ఆ అన్నే మన యేసు ప్రభువారు. నమ్మని వారు చప్పట్లు కొడదామా? ఆయనే బలి అయిపోయాడు. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు, ఆయన మనకు అన్నగా ఉన్నాడు, ఆయన మనకు ప్రాణదానముగా అర్పించాడు. ఎవరు చూపించిన ప్రేమను చూపించాడు. చేతిలో చీలలు కొట్టిన మౌని అయి ఉన్నాడు, ప్రక్కలో బల్లెము పోటు పొడిచిన మౌని అయి ఉన్నాడు. ఎవరు హింసిస్తున్నా కూడా ఏమీ మాట్లాడక మౌని అయినాడు. వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌని అన్నాడు. ఆ అన్నయ్యని యేసు వైపు చూసావా? అన్నయ్యని యేసు దగ్గరికి వచ్చావా? వస్తే ఆయన చేతిలో చీలలు చూద్దాం, ఆయన ప్రక్కలో బల్లెము చూద్దాం, ఆయన పడిన శ్రమలు చూద్దాం, ఆయన కార్చిన రక్తంను చూద్దాం. ఆయన ఎవరి కొరకు రక్తంను కార్చాడంటే ఈ లోకంలో మనం నశించుట ఆయనకి ఇష్టం లేదు. మన పిల్లలు పాడైపోవట తల్లిదండ్రులకి ఇష్టం లేదు. మనం పాడైపోవట మన పరమ తండ్రి కూడా ఇష్టం లేదు. అందుకని ఆయన పరలోకమును విడిచి భూలోకమునకు వచ్చి యవ్వన కాలపు రక్తమును చెందించాడు. మీరు నా వద్దకు రండి, నేను మీ వద్దకు వస్తా. అర్థమవుతుందా? మనం ఆయన దగ్గరికి వస్తే ఆయన మనల్ని ప్రేమతో చూస్తాడు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకెంత ప్రేమన యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. అవునా? ఆయన ఏం చేస్తాడంట? ప్రార్థించకపోయినా పలకరిస్తాడు, మాట వినకపోయినా ఏం చేస్తాడు? మనం అంటే అంత ప్రేమ ఆయనకి. మరి మనం వింటున్నాం ఆయన మాట? మన బిడ్డలు మన మాట వినకపోతేనే ఎందుకురా మా కడుపు నువ్వు? చెప్పండి ఆ మాట. మీరు చెప్పండి ఆ మాటని కొద్దిగా పూర్తి చేయండి. మా కడుపు నువ్వు. మరి వారిని మనం అంటే మన తండ్రి ఏమంటాడు చెప్పండి మీరు? మనం ఆయన మాట వినకపోతే ఆయన ఏమంటాడు? ఆయన మాటకు విధేయత చూపించకపోతే ఆయన ఏమంటాడు? అందుకే నేను మిమ్మల్ని చూచినప్పుడు చాటున ఏడ్చుచుంటిని. మీరు చేయాల్సిన కార్యంలో నాకు చేయట్లా, మీకు ఇవ్వాల్సిన ఇస్తున్నా, ఏది తక్కువ లేకుండా సమృద్ధిగా ఇచ్చేసా, కానీ మీరు నాకు ఇవ్వాల్సిన సమయం ఇస్తున్నారా? నాకు ఇవ్వాల్సిన సమయాన్ని ఇస్తే మీరు ధన్యులు. ఇవ్వకపోతే ఒక సమయం ఉంది, ఆ సమయంలో లెక్క చెప్పే సమయం ఉంది. ఆ లెక్క చెప్పే సమయంలో లెక్క చెప్పకపోతే దేవుడు మనల్ని ప్రతి వారు నిలిచి ఉంటారు. ఎక్కడ? బ్రతికున్న చోటనే. అవునా? ఆ తీర్పులో ప్రతి వారు నిలిచి వెళ్ళాలి, ప్రతి వారు నిలిచి వెళ్ళాలి. అర్థమవుతుందా? వారందరూ నిలిచి ఉన్నప్పుడు వారికి రేపు ఆ సమయంలో ఏం చేయాలా? తీర్పు ఉన్నదని మనం ఏం చేయాలా? గ్రహించాలి. ఆ తీర్పు ఉంది. ఆ తీర్పు దినం లెక్క చెప్పకపోతే ఆ సమయంలో మనం ఇంకేమైపోతాం? అవునా? మన ఇద్దరు చూసాము. దేవుడి వద్దకు వచ్చిన వాడు ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము కుడి రొమ్మున. ఇంకొక ఆయన ఉన్నాడు, తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు, తన ఇష్టానుసారంగా జీవించాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? పాతాళంలో యాతన పడుతున్నాడు.